మన చంద్రుణ్ణి ఇంకొన్ని సంవత్సరాల్లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఢీకొనబోతుందా? అవును, 2024లో శాస్త్రవేత్తలు ఒక ఆస్ట్రాయిడ్ ని కనుగొన్నారు. దాని పేరు 2024 YR4. ఫస్ట్ అయితే దీన్ని కనుక్కున్న తర్వాత వాళ్ళు చాలా భయపడ్డారు, ఎందుకంటే ఇది మన భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందని. కానీ తరువాత వాళ్ళు ఆ ఆస్ట్రాయిడ్ యొక్క పాత్ ని చూసినప్పుడు మన భూమికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది. సరే ఇంకేముందని వాళ్ళు రిలాక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ మన చంద్రుని ఢీకొట్టే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. అసలు ఈ ఆస్ట్రాయిడ్ ఎంత పెద్దది? దాదాపు 15 ఫ్లోర్లు ఉండే బిల్డింగ్ అంత సైజులో ఉంటుంది ఈ ఆస్ట్రాయిడ్. ఏంటి అంతేనా అని మీరు అనుకోవచ్చు, బట్ దాని స్పీడ్ మామూలుగా లేదు. ఒకవేళ అది దేన్నైనా ఢీ కొడితే కొన్ని లక్షల టన్స్ ఆఫ్ TNT తో సమానం. సో ఇది కానీ మన చంద్రుడిని ఢీ కొడితే చంద్రుడి మీద 1/2 కిలోమీటర్ వరకు ఒక పెద్ద క్రేటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మానవులు దగ్గరగా చూసిన ఒక పెద్ద స్పేస్ ఈవెంట్ అవుతుంది. అండ్ ఆల్సో దీని వలన మన భూమికి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఎస్, ఇలా ఒక ఆస్ట్రాయిడ్ చంద్రుని ఢీ కొట్టినప్పుడు చాలా మొత్తంలో మూన్ రాక్స్ అనేవి మూన్ యొక్క గ్రావిటీని తప్పించుకొని మన భూమి వైపు ప్రయాణిస్తాయి. అలాగా మన భూమి చుట్టూ రింగ్ లాగా ఫామ్ అవుతాయి. దీని వల్ల ఒక బంపర్ ఆఫర్ ఏంటి అంటే, మన భూమి చుట్టూ తిరుగుతూ ఉన్న శాటిలైట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఒక పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఈ యొక్క మూన్ రాక్స్ అనేవి శాటిలైట్స్ ని ఢీకొనొచ్చు, లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని కూడా ఢీకొనొచ్చు. అప్పుడు మన భూమి మీద జరిగే పరిణామాలు ఏంటో తెలుసా? GPS ఆగిపోతుంది, వెదర్ ఇన్ఫర్మేషన్ రాదు, అండ్ కమ్యూనికేషన్ అస్సలకి ఉండదు. బట్ ఒక మంచి విషయం ఏంటి అంటే, ఈ మూన్ యొక్క రాళ్ళు మన భూమి మీద పడుతున్నప్పుడు మనకి మీటియాయిడ్ షవర్స్ లాగా కొన్ని రోజుల వరకు కనిపిస్తాయి. అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే భూమి మీద ఉండే టెలిస్కోప్స్ అండ్ ఆల్సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ని యూజ్ చేసి దాన్ని కనిపెట్టుకొని ఉన్నారు. మళ్ళీ ఇది సడన్ గా భూమికి ఏమైనా ఒక ప్రమాదం లాగా మారుతుందా అని. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.